గా గాజువాకలో శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్ నేను కూడా. సో చాలా మంది శ్రీ చైతన్య బాగా పెడతారు. బట్ ఐ ఫీల్ దట్ ఎడ్యుకేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ నమ్ముతారండి. సొసైటీ ఎలాంటి చేంజెస్ కావాలి, చేంజ్ తీసుకురావాలని సరే అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ కమ్స్ వెరీ స్లోలీ, దట్ కమ్స్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటే ఎలాంటి ఇంట్లో అయినా సరే మంచి చేంజెస్ జరుగుతాయని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఎవ్వరు చదువుకుని ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారో మీకు తెలుసు. చదువుకున్న వాళ్ళు ఉంటే ఒక రెస్పెక్ట్ఫుల్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే జస్ట్ బికాస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. అవునా కదండి? సో అలాంటి ఎడ్యుకేషన్ మేము బాగా ప్రమోట్ చేస్తాం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. నేను ఇప్పటికి కూడా నా 10th అయిపోయిన ఇంటర్మీడియట్లోని నేను బట్టి ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే వన్ ఆఫ్ మై సాంస్క్రిట్ సార్, జనరల్లీ సాంస్క్రిట్ అనేది మేము టైం పాస్కి హై స్కోర్ తీసుకుంటాం. బట్ సాంస్క్రిట్లో మా సాంస్క్రిట్ సార్ ఏం చేశారంటే ఒక పోయం చెప్పారండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఇప్పటివరకు గుర్తుంటుందని. ఆ పోయం వస్తే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేన క్షణిక తృప్తి యావజ్జీవంతు విద్య. మీనింగ్ అండి, అన్నదానం చాలా మహాదానం, చాలా గ్రేట్ అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం పెట్టాము అంటే రేపటి కల్లా మళ్ళీ మనకు ఆకలి వస్తుంది. వి అగైన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, అవునా కదా? బట్ అదే ప్లేస్ లో మీరు ఒక చదువుని కానీ ఇస్తే కనుక విద్యను దానం చేస్తే అది లైఫ్ లో గుర్తుంటుందండి. రేపు కాదు ఎల్లుండి ఎప్పటికీ మర్చిపోలేరు. సో ఈ స్ట్రాంగ్లీ బిలీవ్ మా సాక్షి గుర్తు చేస్తున్నాను. సో సొసైటీ చేంజెస్ కావాలంటే స్ట్రాంగ్ బిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్.